ఈ కాలంలో ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో ఏ సినిమాను ఆదరించారో చెప్పడం కొంచెం కష్టమే. పెద్ద స్టార్ వందల కోట్లతో మూవీ తీసినా కథలో కంటెంట్ లేకుంటే పక్కన పెట్టేస్తున్నారు. అదే ఊపొచ్చే కథతో చిన్న హీరోలు సినిమా తీసినా బాక్సాఫీస్ బద్దలైపోతోంది. అలాంటిదే మార్చి 14న విడుదలైన చిన్న మూవీ కోర్ట్. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్టు మూవీ ఊహించని విధంగా పెద్ద హిట్ కొట్టింది. విడుదలైన ఫస్ట్ రోజే 8 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టిన ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే రికార్డు వసూలు రాబట్టింది. ఏకంగా 50 కోట్ల క్లబ్ లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. గొప్ప సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకుల హిస్టారికల్ తీర్పు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇదొక హిస్టారిక్ జడ్జిమెంట్ అని పేర్కొంది. కేవలం 9 నుంచి 10 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ మున్ముందు రోజుల్లో భారీగానే లాభాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా కోర్టు బ్యాక్ డ్రాప్ డ్రామాగా పోక్సో యాక్ట్ నేపథ్యంలో సినిమా రూపొందించారు. శ్రీదేవి, రోషన్ జంటగా నటించి తమ అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటులు తమ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు జీవం పోశారు. ముఖ్యంగా మూవీలో విలన్ రోల్ గా మంగపతిగా నటించిన శివాజీకి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. 25 ఏళ్ల తర్వాత తనకి కరెక్ట్ రోల్ పడిందని సక్సెస్ ఈవెంట్ లో శివాజీ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇండస్ట్రీకి మరో విలన్ దొరికారని నెటిజన్లు సైతం మాట్లాడుకుంటున్నారు. ఇక లాయర్ గా ప్రియదర్శి కోర్టులో వాదించిన తీరు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. కథ విషయానికి వస్తే 2013 నేపథ్యంలో సాగే కథ ఇది. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందే చందు అనే కుర్రాడికి పెద్దింటి అమ్మాయి జాబిలికి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ విషయం కాస్త యువతి ఇంట్లో తెలియడంతో బంధువు మంగపతి కోపంతో వెనక ముందు ఆలోచించకుండా ఏ తప్పు చేయని చందుపై పోక్సో చట్టంతో పాటు ఇతర కఠినమైన సెక్షన్ల కింద కేసు పెడతాడు. దీంతో చందు చేసే న్యాయ పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు.